అక్రమ సంబంధాన్ని పెట్టుకుంది. దానికి అడ్డొచ్చిన భర్తని దారుణంగా హతమార్చింది. ఈ దారుణం ఇక డీటెయిల్స్లోకి వెళ్తే మహారాష్ట్రలోని జాల్నా జిల్లా బదానాపూర్ పరిసరాల్లో చోటు చేసుకుంది. సోమాటానా గ్రామానికి చెందిన పరమేశ్వర్ రామ్ తాయిడేకి మనీషాతో వివాహం జరిగింది. అయితే గత కొన్ని రోజుల నుండి పరమేశ్వర్ సొంత తమ్ముడు జ్ఞానేశ్వర్ తాయిడేతో మనీషాకు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. భర్త ఇంటి నుండి బయటకెళ్లగానే ఇద్దరు వ్యవహారం నడిపించేవాళ్ళు. ఇక విషయం కాస్త భర్త పరమేశ్వర్కు తెలిసింది. దీంతో ఇద్దరిని హెచ్చరించాడు, తీరు మార్చుకోవాలని చెప్పాడు. అయితే వాళ్ళిద్దరు మాత్రం తీరు మార్చుకోకపోగా తమ రిలేషన్కు అడ్డుగా ఉన్న పరమేశ్వర్ను చంపేయాలని అనుకున్నారు. ఇద్దరు కలిసి మర్డర్కు స్కెచ్ వేశారు. అందులో భాగంగా అక్టోబర్ 15 అర్ధరాత్రి 1 గంట సమయంలో మనీషా, జ్ఞానేశ్వర్లు పరమేశ్వర్పై నిర్దాక్షిణ్యంగా దాడికి తెగబడ్డారు. అతను నిద్రలో ఉండగా తల, ముఖంపై గొడ్డలితో దాడి చేసి అక్కడికక్కడే హతమార్చేశారు. ఆ తర్వాత తప్పించుకోవడానికి పక్కా ప్లాన్ వేశారు. నేరం బయటపడకుండా ఉండేందుకు మనీషా, జ్ఞానేశ్వర్లు పరమేశ్వర్ మృతదేహాన్ని ఓ పెద్ద గోనె సంచిలో పెట్టి దానికి తాడుతో భారీ రాయిని కట్టారు. అదే రాత్రి ఆటోలో ఇక డెడ్ బాడీని తీసుకువెళ్లి స్థానిక చెరువులో పడేశారు. దాని తర్వాత ఏం ఎరగనట్టు ఎవరిది వాళ్ళున్నారు.